సో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారని విన్నాము. సో మీరు తెలుగు వారేనా? తెలుగు వారు. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుండి. పేరేంటి? అశోక్ కుమార్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యూనివర్సిటీలో? ఇది మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలా అనిపించింది యూనివర్సిటీ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళంతా? ఫ్యాకల్టీ కూడా మొత్తం చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా, మంచి ఎన్రోల్మెంట్. కాలేజ్ పరంగా వస్తే నెంబర్ 1 గా చెప్పాలంటే డొనేషన్ ఉండదు ఇక్కడ. ఫుడ్ పరంగా అయితే సపరేట్ గా ఆంధ్ర వాళ్ళ కోసమే సపరేట్ గా ఒక మెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మెస్ సపరేట్ గా ఉన్నాయి. 350 acres క్యాంపస్ అంటే ఫస్ట్ షాక్ అయింది మేడం. అంటే ఇంత మనం కట్టే డబ్బులకి, చూపించే ఫెసిలిటీస్ కి, ఉన్న ఫ్యాకల్టీకి, ఉన్న ఫుడ్ కి, రూమ్స్ కానివ్వండి, అన్నిటికీ మనం అఫోర్డబుల్ ప్రైస్, మంచి అఫోర్డబుల్ ప్రైస్, ఫ్రెండ్లీ స్టాఫ్. ఇక్కడ అర్థం కాకపోతే ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పడం కానివ్వండి. ఓవరాల్ గా మీకు బాగా నచ్చింది. సో ఏమైతావు మొత్తం అయిపోయాక, కోర్స్ అయ్యాక? మంచి ఇంజనీరింగ్, మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వావ్, సో బూమింగ్ ఉన్న ఇది. ఏ కోర్స్ తీసుకున్నావు ఇప్పుడు? సిఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, 4th ఇయర్ అవుట్ పాస్ అయ్యే టైం కి వీళ్ళకు IBM నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అంటే ఇది ప్రపంచంలో మీరు ఏ కంపెనీకి వెళ్ళి జాబ్ చేద్దామని. ఎందుకంటే మన తెలుగు స్టూడెంట్స్ అందరికి తెలిసిన విషయమే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ బీటెక్ 60 to 70% స్టూడెంట్స్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్.